మాన్యువల్ తీసుకోవాలండి. అడుగుదాం ఒకసారి. మాన్యువల్ తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ నేత మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ గారు, మల్కాజ్గిరిలోనే మొన్న హరీష్ రావు మీటింగ్ పెట్టి ఏదో మాట్లాడినట్టున్నారు. చాలా సీరియస్ గా ఉందా? మల్కాజ్గిరిలో చాలా ల్యాండ్స్ పడ్డాయా 22A లిస్ట్ లో? సార్ ముందుగా అందరికీ నమస్తే అండి. ఎగ్జాక్ట్లీ 22A అనేది ఈ రోజు కొత్తగా లేకపోయినప్పటికీ కూడా కొత్తగా భూములు అనేకమైన కాలనీలు ఆల్రెడీ రెసిడెన్స్ లో ఉండి పర్మిషన్లు వచ్చి ఇల్లు కట్టుకొని సంవత్సరాల తరబడి ఇక్కడ నివాసం ఉన్నటువంటి కాలనీలకు ఈ రోజు 22A రావడం అనేది నిజంగా కూడా అందరికీ ఆశ్చర్యాన్ని గురి చేసేటువంటి సందర్భం. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నటువంటి ఏరియాలో జనరల్ గా వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసమో చదువుల కోసమో భూములను కొనిపెట్టుకుని సడన్ గా అమ్మాలి అంటే ఈ రోజు దాన్ని అమ్మలేనటువంటి పరిస్థితిలో లేదా రేటు తగ్గేటువంటి పరిస్థితిలో ఎక్కడో మార్టిగేజ్ చేయాల్సి వస్తే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకి కనబడతా ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మేము రీసెంట్ గా దీనిపైన ఒక ప్రోగ్రామ్ చేసాం లాస్ట్ మంత్. 22A పైన కొన్ని భూములు ఏ విధంగా పెడుతున్నారని చెప్పి దాన్ని తీసేయాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేయాలని మేము సబ్ రిజిస్టర్ కలిసి ధర్నా చేసినప్పుడు నాకు అక్కడ కొంతమంది వ్యక్తులు కలిసారు. నాకు గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి యుఎస్కి వెళ్ళి వచ్చామన్నా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ చూపించారు సార్. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నోటిఫై చేసి జియో ద్వారా అమ్మినటువంటి భూమి అంటే లింక్ డాక్యుమెంట్ ఏదైతే ప్రభుత్వమే లింక్ డాక్యుమెంట్ ప్రభుత్వం ద్వారా కొనుక్కున్నటువంటి భూమిని లేఅవుట్ చేసి కొనుక్కున్నటువంటి ఈ ప్లాట్ ఓనర్స్ భూములను కూడా వాళ్ళు పక్క వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటే దాన్ని నిషేధ జాబితాలో పెట్టిన అంటే ప్రభుత్వం అమ్మిన భూములు కూడా 22A ఇట్లా ఏ విధంగా వస్తాయి సార్? ఒక జీవో ద్వారా వాళ్ళు గవర్నమెంట్ అమ్మినటువంటి భూములు కూడా తీసి పెట్టిరంటే ఇష్టానుసారంగా పెట్టి చేసిరనేది అర్థం. దీనికి రెండు విషయాలు నేను చెప్తాను సార్. నేను మీరందరూ చాలా చాలా డీటెయిల్ గా విషయాలు పెద్దలందరూ చెప్పారు, కానీ ఇంకో యాంగిల్లో నేను ఒకసారి చెప్తా. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో భూమికి సంబంధించి వస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణలు అది బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినప్పుడు ఈ చుట్టుపక్కల హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డికి సంబంధించి ముగ్గురు సీనియర్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు తిప్పి వాళ్లే కలెక్టర్లకు ఉన్నారు. వాళ్ళ చేతుల్లోనే అనేక భూములు చేతులు మారి కోట్లాది లక్షలాది రూపాయలు మరి అధికార పార్టీ అప్పుడున్నటువంటి పార్టీ లబ్ధి పొందిందనేది ప్రధానమైన ఆరోపణ. ఆ తర్వాత చూస్తే ఈ రోజు ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళు గత 1 year నుంచి కూడా ల్యాండ్ పూల్ చేస్తున్నారు కోకాపేట నుంచి చుట్టుపక్కల అనేటువంటి ఆరోపణ. ఎందుకు ఇంత పెద్ద భారీ ఎత్తున ల్యాండ్ పూల్ చేస్తున్నారు వాళ్ళ తమ్ముళ్ళు అని మార్కెట్ లో ఉన్నటువంటి ఒక ఆలోచన. ఇవన్నీ కంబైన్ చేసుకొని చూస్తే సార్ ఇవన్నీ కంబైన్ చేసుకొని చేస్తున్నారు సార్ కదా. ఇంకొక విషయం సార్ మిత్రమా, అంటే అసలు విషయం మీరు గ్రహించాలా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందన్నమాట. అదేమంటే ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్ అని ఒక ల్యాండ్ ను ఆటోమేటిక్ గా డిక్లరేషన్ చేయడానికి వీల్లేదు కదా. అండర్ ది ఎండోమెంట్స్ అండ్ చారిటబుల్ యాక్ట్ లోపల ఫస్ట్ ఏ సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలా, తర్వాత ఎంక్వైరీ జరగాల, ఎంక్వైరీ జరిగిన తర్వాత అది ఇట్ కెన్ బి రిజిస్టర్డ్ అంటే ఎండోమెంట్స్ రిజిస్ట్రేషన్ లో రావాలా. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా సమ్ ల్యాండ్స్ హావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఎండోమెంట్స్ ల్యాండ్స్, తర్వాత వక్ఫ్ ల్యాండ్స్ అని ఎవడో ఒకడు ఎల్లయ్య మల్లయ్య వాడికి ఏం సంబంధమే లేదు. వక్ఫ్ యాక్ట్ ఏముంది, పర్సన్ ఇంట్రెస్టెడ్ కెన్ ఆల్సో ఫైల్ ఎ సూట్ అని ఉంది. సో దట్ పర్సన్ ఇంట్రెస్టెడ్ గోస్ టు ది వక్ఫ్ ట్రైబ్యునల్, హీ సేస్ దట్ ఎక్స్ సర్వే నెంబర్ అంతా మా వక్ఫ్ ల్యాండ్, దీన్ని ఇట్లా డిక్లేర్ చేయండి అని అంటే ఆ కేసులో ఏం చేసినారు, అది అవునా కాదా, క్యారెక్టర్ ఆఫ్ ద ల్యాండ్ ఈస్ టు బి డిసైడెడ్ బై ది వక్ఫ్ ట్రైబ్యునల్ కాన్స్టిట్యూటెడ్ సెక్షన్ 83 ఆఫ్ ది యాక్ట్. వాళ్ళు నోటీసులు ఇస్తే సమ్మన్స్ ఇస్తే డిఫెండెంట్స్ కి ఆటోమేటిక్ గా ఆ ల్యాండ్ తీసుకొచ్చి వక్ఫ్ ల్యాండ్ అని పారేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా తిట్టింది మొన్న ఒక జడ్జిమెంట్ లో. సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారు, ఒక ప్రాపర్టీని ఎండోమెంట్ లో ప్రాపర్టీ అని అనాలన్నా, ఒక ప్రాపర్టీని వక్ఫ్ యాక్ట్ అని అనాలన్నా, వక్ఫ్ ల్యాండ్ అని అనాలన్నా ఇట్ షుడ్ బి ప్రిసీడెడ్ బై థరో ఎంక్వైరీ అని అన్నారు. ఇట్లాంటిది ఏది లేకుండా వ్యవహారాలు చేసినారండి. ఇది చాలా అంటే చాలా ఘోరం. ఇంతకుముందు కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు సార్, రాంగ్. ఒక క్లారిఫికేషన్ ఇస్తాను సార్ ఆ ఎంవి రెడ్డి గారు చెప్పిన దానికి. ఇప్పుడు ఎంవి రెడ్డి గారు అంటే అఫ్కోర్స్ పోద్దార్ గారికి కొంత సీనియారిటీ జూనియారిటీ వ్యవహారాలు ఉండేది, వారు చెప్పలేకపోయినారు. కానీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ లోపల ఏదైతే కన్ఫర్డ్ రైట్స్ ఉన్నాయో, ఏమని ది ట్రాన్సాక్షన్స్ దట్ హ్యావ్ బీన్ done in contrary or in violation of the assignments act are null and void అని ఉంది. ది యాక్ట్ ఇస్ డిఫైన్డ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ రెట్రాస్పెక్టివ్ ఇన్ ఆపరేషన్ అన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములని వాళ్ళకు రెట్రాస్పెక్టివ్ గా వాళ్ళకున్న హక్కులని ఇప్పుడు అమెండ్మెంట్ ద్వారా ఎట్లా కాల రాస్తారండి? ఆంధ్రప్రదేశ్ లెజిస్లేషన్ ని ఛాలెంజ్ చేస్తే ఒక్క నిమిషం ఆగదు. అది
తర్వాత మనకి చట్టం ఏం చెప్తుంది, ఎవరికైతే సిటిజన్స్ కి ఆల్రెడీ కొన్ని హక్కులు అనుభవిస్తున్నారో అట్లాంటి హక్కులను ప్రాస్పెక్టివ్ గా మీరు రద్దు చేయొచ్చు. అంతేగాని మా తాతలు పుట్టినప్పటి నుంచి ఆ హక్కును మేము హరిస్తాము అని అంటే అది నడవదు. ఎవ్రీ యాక్ట్ విచ్ హెస్ గాట్ పీనల్ కాన్సిక్వెన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ ప్రాస్పెక్టివ్ ఇన్ ఆపరేషన్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. అంటే యాక్చువల్లీ నో బడీ ఈజ్ మేకింగ్ అన్ ఇన్డెప్త్ స్టడీ ఆఫ్ వాట్ ఈజ్ వాట్ అనేది. పొద్దర్ ఆల్సో నోస్ అస్, మేమంతా కలిసే పనిచేసినాము చాలా సందర్భాలలో. బట్ ఇది డీప్ రూటెడ్ గా జరగాల్సిన పని. ఇది నెలలో 2 నెలల్లో. శరత్ గారు నన్ను ఒక్కసారి ఎలోజీనియండి. శరత్ గారు మాట్లాడిన దాని మీద ఎస్ఐన్ ల్యాండ్స్ అది ప్రొహిబిషన్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ వారు చెప్పినట్టు వాస్తవము. అది అమ్మకూడదు, ఎవరు కొనకూడదు. అమ్మిన వాళ్ళు పొరపాటే, కొన్న వాళ్ళు పొరపాటే. అమ్మిన వాళ్ళకి మన రిస్టోర్ చేయరండి. తర్వాత అది కొన్న వాళ్ళని కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలండి. దెన్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఓవర్ దోస్ ల్యాండ్స్. కాకుండా ఏంటంటే అసైన్ ల్యాండ్స్ ఇంకా ఎలిజిబిలిటీ ఉండి ఆ అసైన్ ల్యాండ్ యాక్ట్ ప్రకారంగా ఎలిజిబిలిటీ ఉండి ఎవరైనా బెనిఫిషరీస్ కొన్నట్లయితే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయమన్నారు. ఇక్కడ జరిగింది ప్లీజ్ ఎలోమి, ఇక్కడ జరిగింది ఏంటంటే ఎకరాలు వందల వేల ఎకరాలు ఏమైందంటే చేతులు మారినాయి. వాళ్ళ నుంచి అప్పుడు రిజిస్ట్రేషన్ బ్యాన్ లేదు. ఆ అసైన్ ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్స్ అయినాయి, ట్రాన్స్ఫర్ అయినాయి. ఎవరికి ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి వాళ్ళు కొనేసి ల్యాండ్ పూలింగ్ చేసి లేఅవుట్ చేసి అమ్మేసిండ్రు అవి. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మరి వాళ్ళు అప్పుడు ఎవరు చేసిండ్రో వాళ్ళు ఎస్ఐనీస్ తో పాటుగా అప్పుడు అధికారులని తర్వాత కొన్న వాళ్ళని కూడా చర్య తీసుకోవాలి. బట్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. బట్ కొన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మామూలు వాళ్ళండి. వాళ్ళు వాళ్ళు లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఫ్యామిలీస్, చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు అరే ఇది అసైన్ ల్యాండ్ మీరు కొనొద్దు, అది ప్రొహిబిషన్ లో ఉంది అని చెప్పి ఎవరు చెప్పలే వాళ్ళకి. వాళ్ళు కొన్నారు, తర్వాత వాళ్ళు కట్టుకున్నారు ఇల్లు కూడా. అట్లా వేల మంది ఈ జిల్లాల్లో ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళకి. దానికి పరిష్కారం ఏంటిదనేది సరే మీరు అన్నట్టుగా ఏంటంటే వాళ్ళ మీద చర్య తీసుకోవటం, చేసిన వాళ్ళు తప్పులు చేసిన అధికారులు కానీ లేకపోతే అప్పుడున్న అమ్మిన వాళ్ళు కానీ కొన్న వాళ్ళు కానీ. దట్ ఈస్ కీపింగ్ దట్ అసైడ్. ఇప్పుడు ఉన్న వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళు బాధపడే వాళ్ళకి ఎట్లా రిలీఫ్ ఎట్లా? దట్ ఈస్ గవర్నమెంట్ యాక్ట్ తీసుకురావటమేనండి. పక్క రాష్ట్రం చేసినట్టుగా జీవోస్ తీసుకురావటము, మరి 5 సంవత్సరాల 10 సంవత్సరాల అది రిలాక్స్ చేస్తూ అమ్ముకోవచ్చు అని అంటే వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళకు మనం ఇప్పుడు హ్యాబిటేషన్ వారిగా గ్రామాల వారి